జై ఆదివాసీ జై జై ఆదివాసీ జై ఆదివాసీ జై జై ఆదివాసీ ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. నా పేరు మాసడ ఈశ్వరరావు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి కార్యాచరణలో భాగంగా కూర్చోవడం జరిగింది. మనం గత నెలలో వాల్ పోస్టర్ల ద్వారా ఆవిష్కరణ చేసాం. 170 దాని మీద జోన్ల వైజ్గా ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని విజయవంతంగా మనం తీసుకెళ్ళాం. చివరగా మనం ముగింపులో భాగంగా అరణ్య గర్జన పేరుతో పాడేరులో 7వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ మరియు సభా కార్యక్రమానికి గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. నా పేరు రామారావు ధర. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ని. ఈ మధ్యకాలంలో 170 చట్టాన్ని రద్దు చేసి తమ ఆక్రమణలో ఉన్నటువంటి భూములకు హక్కు కల్పించాలని చెప్పేసి 1672 మంది ఆదివాసేతరులు సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. అలాగే జీవో నెంబర్ 3 రద్దయిన తర్వాత షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ చట్టం చేయడానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 అంశాల మీద ఇది మాకు ఒకటి భూమికి సంబంధించిన మా మనుగడకు సంబంధించింది ఒకటి జీవో నెంబర్ 3 వచ్చేసి ఆకలి సమస్య. ఈ రెండిటికి మరి ప్రభుత్వం మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి పలుమార్లు చర్చలు జరిపింది. మేము జీవో నెంబర్ 3 బదులుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం చేస్తామని, అలాగే 170 చట్టం వాళ్ళు సుప్రీంకోర్టు కేసుకి కౌంటర్ పిటిషన్ వేస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కానీ అది షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు అనేది చేస్తామంటున్నారు. చేయకపోవడం వలన గత డిఎస్సిలో 5000 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా పోయింది. మళ్ళీ డిఎస్సి అంటున్నారు. అప్పుడు కూడా మాకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా సత్వరమే చర్యలు చేపట్టాలని చెప్పేసి మా యొక్క కోరికని, మా యొక్క సమస్యని ప్రభుత్వానికి శాంతియుతంగా మేము తెలియజేయడం కోసం ఆగస్టు 7వ తారీఖున పాడేరులో అరణ్య గర్జన పేరుతో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఆదివాసీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి శాంతియుతంగా మన యొక్క సమస్యని గవర్నమెంట్కి వినిపించే విధంగా బాధ్యత, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత. ఇది చాలా సామరస్యంగా ఇప్పటి వరకు పలుమార్లు మనకు అనుకూలమైనటువంటి చర్చలు జరిగింది. ఆ ప్రభుత్వంతో చర్చలు జరిపాం కాబట్టి ఎక్కడ కూడా ఎవరు ఏ విధమైనటువంటి వేరే విధంగా అల్లరి చిల్లరిలాగా అట్లా కాకుండా మన యొక్క సమస్యని మనం శాంతియుతంగా ప్రతి ఒక్కడు బాధ్యతగా వచ్చి మనం క్రమశిక్షణతో వచ్చి మన యొక్క సమస్యని మనం ప్రభుత్వానికి విన్నవించడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మేము కోరుతాం.